తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత కొనసాగుతోంది. బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో వాహనదారులు ఎదురు చూస్తున్నారు. విజయవాడలోని పలు బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించి పోయటం లేదని వాహనదారులు వాపోతున్నారు. అటు డీజిల్ దొరక్క అటు ఆటో టాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. పెట్రోల్ కష్టాలు రైతన్నను నిలువులా ముంచేస్తున్నాయి. వరి కోత దశకు వచ్చిన సమయంలో మెషిన్లు నడవక, ఆక్వా చెరువుల్లో రొయ్యలకు ఆక్సిజన్ అందించే పంకాలు తిరగక రైతులు విలవిలలాడుతున్నారు. కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే రంగంలో దిగి ఆక్వా మరియు వ్యవసాయ రంగానికి డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతో కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రైతులకు కోటాల పద్ధతిలో డీజిల్ పంపిణీ చేస్తున్నారు. ఇక తెలంగాణలోనూ పెట్రోల్ కొరత వేధిస్తోంది. బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండగా డీజిల్ కోసం వాహనదారులు భారీ క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో పెట్రోల్ కొరత ఎఫెక్ట్ ఎలా ఉందో మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైన తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కోసము వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనబడడంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా వాహనదారులు, ప్రయాణికులందరూ కూడా పెట్రోల్ బంకుల వద్దకి బారులు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను మాదాపూర్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. ఉదయం నుంచి కూడా పెట్రోల్, డీజిల్ కోసం కూడా అటు వాహనాలు మొత్తం కూడా అంటే మనం చూస్తున్నటువంటి కార్లు, అదేవిధంగా 2 వీలర్ వెహికల్స్ మొత్తం కూడా పూర్తిగా పెట్రోల్ కోసము బార్లు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారందరినీ కూడా పోలీసులు ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మాదాపూర్ మెట్రో స్టేషన్ కిందనే పెట్రోల్ బంక్ ఉంటుంది కాబట్టి ఈ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు కిలోమీటర్ల మేరకు మన కెమెరామెన్ శ్రావణ్ చూపిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి చూసినట్లయితే దాదాపు కిలోమీటర్ల మేరకు వాహనాలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం అటు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పెట్రోల్ అయిపోతుంది అనేటువంటి ఒక ప్యానిక్ క్రియేషన్ కావడంతో ఈ యొక్క పెట్రోల్ కోసం అయితే వాహనదారులందరూ క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లై శాఖ అధికారులు మాత్రము ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, ఎక్కడ కూడా లోపాలు లేవు, ఎక్కడ కూడా స్టాక్ లేదనేటువంటి ఏదైతే రూమర్స్ అయితే ఏదైతే వస్తున్నాయో అదంతా కూడా పూర్తిగా అవాస్తవము. సమృద్ధిగా ఉన్నాయి నిల్వలు, అటు ఇంధనం కావచ్చు, సంబంధించిన పెట్రోల్, డీజిల్ సంబంధించినటువంటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా జనాలందరూ కూడా ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా చూసి ప్యానిక్ కావద్దనేటువంటి అభిప్రాయాన్ని అటు సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతము చాలామంది అధికారులు, చాలామంది ప్రయాణికులందరూ కూడా అంటే ఇప్పటికే దీనికి సంబంధించి సివిల్ సప్లై శాఖ అధికారులు సమీక్షలు నిర్వహించినప్పుడు కూడా అధికారులందరూ కూడా ప్రస్తుతం అయితే చాలా, మీరు చెప్పండి, చాలా నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి, పెట్రోల్ అయిపోతుంది, ఎందుకు ఏమంటున్నారు? ఏమవుతుందో మాకు తెలవట్లేదు, ఇబ్బంది అవుతుంది మాకు పరిస్థితి, ఎలా చేయాలి ఏంటి?
ప్రభుత్వం ఏదైనా పట్టించుకుంటే మాకు ఫ్రీగా ఉంటుంది కదా. అంటే ఎక్కడ కూడా స్టాక్ అంతా సమృద్ధిగా ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నారు. లేదు కదా, అన్ని మీరు చూస్తున్నారు కదా, అన్ని బంకుల్లో ఫిల్అప్ ఉంది, నో స్టాక్ అని చూపిస్తున్నారు. ఇంకేంటి, ఇంకా నార్మల్ పెట్రోల్ కూడా దొరకట్లా, అన్ని పవర్ పెట్రోల్ దొరికిస్తుంది. మరి అది నార్మల్ పెట్రోల్ పవర్ పెట్రోల్కి ఏమైనా డబ్బులు తేడా ఉందా? తేడా ఉంది. నార్మల్ పెట్రోల్ వచ్చేసి 107, పవర్ పెట్రోల్ వచ్చేసి 117 అట్లా. ఇది చూస్తాం చాలామంది ఈ పెట్రోల్ కోసం అంటే ఇక్కడ కూడా పవర్ పెట్రోల్ మామూలు పెట్రోల్ కాకుండా పవర్ పెట్రోల్ కొడుతున్నారు. అంటే మామూలు పెట్రోల్కి పవర్ పెట్రోల్కి దాదాపు 50 రూపీస్ వ్యత్యాసం ఉంటుందంటూ కూడా ప్రయాణికులు చెప్తున్నట్టు వరకు. ఎందుకంటే పెట్రోల్ ఉంది, డీజిల్ పెట్రోల్ సమృద్ధిగా ఉందని సివిల్ శాఖ అధికారులు చెప్తున్నప్పుడు కూడా నో స్టాక్ బోర్డులు ఎందుకు వెలుస్తున్నాయి? నో స్టాక్ బోర్డులు పెట్రోల్ డీజిల్ సమృద్ధిగా ఉంటే ఎందుకు నో స్టాక్ బోర్డు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వస్తున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులంతా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద కార్లు, వాహనాలు, అటు టూ వీలర్ వెహికల్స్ మొత్తం కూడా పూర్తిగా బారులు తీస్తున్న దృశ్యాలు కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ప్రస్తుతం అయితే చాలామంది అంటే ఈ మనం చూస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకుల వద్ద, ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన పెట్రోల్ బంకుల వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. చాలా వరకు కొన్ని ప్లేసెస్లో అయితే నో స్టాక్ బోర్డులు, ఇంకా పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అండ్ నో స్టాక్ అంటూ కూడా బోర్డులు వెలిసినాయి. అది లకడి కప్పులు కావచ్చు, మరోవైపు దిల్షుక్ నగర్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కావచ్చు, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు నో స్టాక్ బోర్డులు వెలిసినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. చాలామంది వాహనదారులందరూ కూడా ఇక్కడికి బార్లు తీస్తున్నారు. ప్రస్తుతం చాలామంది మీరు నో స్టాక్ బోర్డులు చాలా వస్తున్నాయి, పెట్రోల్ అయిపోతుందని మీరు భావిస్తున్నారా? ఏం భావిస్తలేము. మరి సివిల్ శాఖ అధికారులు మాత్రం పెట్రోల్ ఉందంటున్నారు. మీరు ఎందుకు పెట్రోల్ కోసం వచ్చారు? నేను రెగ్యులర్గా వస్తా కాబట్టి వచ్చిన, మాకు తెలియదు దాని బయట ప్యానిక్ అవుతుంది కదా, తెలియదు. బయట పెట్రోల్ అయిపోతుందని చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఇప్పుడే వన్ వీక్ ఒకసారి వస్తాను పెట్రోల్. వన్ వీక్ వస్తుంటా. చూస్తున్నాం ప్రస్తుతం అయితే చాలామంది అంటే అవసరాల కోసం ఒకరు అయితే అయిపోతుంది అనేటువంటి భయంతో మరొకరు, అంటే అవసరానికి మించి ఎవరు కూడా పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడానికి వీల్లేదు, తీసుకోవడానికి వీల్లేదని అధికారులు చెప్తున్నప్పుడు కూడా పానిక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని ప్లేసెస్లో నో స్టాక్ అయిపోతుంది, తెలంగాణ రాష్ట్రంగా పెట్రోల్ బంకులు బంద్ అవుతాయి, ఇక పెట్రోల్ ఉండదు, డీజిల్ ఉండదు అనేటువంటి ఒక ప్యానిక్ క్రియేషన్ కావడంతో, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ కావడంతో ప్రజలందరూ కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులంతా పెట్రోల్ అయిపోతుంది అనేటువంటి ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. నార్మల్ రోజుల కంటే పెట్రోల్ డీజిల్ ఈసారి ఎక్కువగా, అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా పెట్రోల్ అయిపోతుంది. నార్మల్గా మీరు చెప్పండి, నార్మల్గా అయితే పెట్రోల్ ఈసారి ఎక్కువ పోతుందా? కైసే గిరాకీ కైసే ज़्यादा है गाहक, बहुत ज़्यादा है। చూసినాం అంటే నార్మల్ రోజుల కంటే ఈసారి ఎక్కువగా, అంటే ఈ 2-3 రోజుల్లో అయితే పెట్రోల్ డీజిల్ కోసం మాత్రం విపరీతంగా వస్తున్నారు. నార్మల్ రోజుల్లో ఒక 10,000 లీటర్లు అమ్మితే ఇప్పుడు మాత్రము దాదాపు 20,000 లీటర్ల పైన డీజిల్ పెట్రోల్ అమ్ముతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తాం. ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా ఇదే సిచ్యువేషన్, ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. మరి ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారులు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే నో స్టాక్ బోర్డు వెలిసాయి కాబట్టి ఆ నో స్టాక్ బోర్డు వెలిసినటువంటి దానికి రీజన్ ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చాలా పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యాయి. ఆ బార్డర్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి బార్డర్ ప్లేసెస్లన్నీ కూడా ఇబ్బందులు తలెత్తున్నాయని ఇప్పటికే అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఆ ఇబ్బందులకు సంబంధించిన విషయంలో సివిల్ సప్లై అధికారులు ఏ రకంగా దీనిపై చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకుల జిల్లాలో కావచ్చు, మారుమూల గ్రామాల్లో కావచ్చు, మరోవైపు సిటీలో ముఖ్యంగా నగరంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కాబట్టి దీనిపై అటు సివిల్ శాఖ అధికారులకు సంబంధించిన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామ్తో సునీల్, రాజ్ న్యూస్, హైదరాబాద్.